స్టేజ్ అందరికీ సార్ మీ గురించి ఈరోజు మాట్లాడేద్దాను. సారీ, యాక్చువల్లీ ఎందుకంటే నేను అంటే నా వర్క్ బాగుందని అంటున్నాను, బట్ నేను ఏం చేయలేదండి. నా బ్యాక్ క్రూది ఆర్ట్ డైరెక్టర్ శివ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, లేదంటే కో డైరెక్టర్ కళ్యాణ్ కావచ్చు, చరణ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు. సో మా అసిస్టెంట్ చేతన్, సాయి, తర్వాత స్టిల్స్ తిరుమల, అంటే వీళ్ళు ఎందుకంటే వీళ్ళు తెర వెనకాలనే ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పాలి, ఎందుకంటే నా గురించి నేను సక్సెస్ అవుతే వాళ్ళు చూడాలని చాలా ఇదిగా ఉన్నారు. సో క్రైమ్ సుబ్బయ్య కావచ్చు, థ్యాంక్ యూ అండి అందరికీ. నేను ఈరోజు ఏదన్నా నా ఫ్రేమ్ కానీ నా వర్క్ కానీ బాగుందని అంటే నా క్రూ చేసింది, బట్ నేను ఏం లేదు, జస్ట్ కెమెరా పెట్టాను అంతే. సో థ్యాంక్ యూ అండి అందరికీ. నెక్స్ట్ చరణ్ గురించి చెప్పాలి, ఎందుకంటే చరణ్ ఒక సాంగ్ నేను అడుగుదాం అనుకున్నాను. ఒక సాంగ్ ఈ సాంగ్ నేను సినిమాటోగ్రఫీ చేస్తాను నేను, బట్ మీతో నేను సినిమా చేస్తాను అసలు అనుకోలేదన్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అసలు అంటే నేను మీ సాంగ్స్ అంటే ఫిదా అనమాట. సో మట్టి వాసనలో నుంచి వచ్చినట్టు, సో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇంత పెద్ద సినిమా మీతో చేసానని చెప్పేసి నాకు ఇన్ని ఆర్ఆర్స్ చూస్తుంటే, నేను ఈ షోస్ దాదాపు ఒక 10 చూసుంటాను. నాకు నేను అక్కడి నుంచి కదిలేవాడిని, అక్కడ కింద కూర్చొని చూసేవాడిని. సో నాకు చాలా హ్యాపీగా అనిపించాను నేను ఆర్ఆర్ చూస్తుంటే. థ్యాంక్ యూ అండి. తర్వాత దక్కన్ సార్ ఏం చెప్పాలి, నేను ఒక 10 days నుంచి రెగ్యులర్ వస్తున్నాను సార్. ఎప్పుడు చూసి సార్ ఇక్కడే ఉంటాడు, అక్కడే ఉంది సార్. నిజంగా అంటే మీరు చేసారో తెలియదు, నేనైతే ఎప్పుడు చేస్తున్నాను. నేను ఎంత కష్టపడ్డాను సార్, మీరు ఎంత కష్టపడ్డాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ గారు, అంటే మేము ఆల్రెడీ ఫ్రెండ్స్, ఒక 7-8 days నుంచి ట్రావెల్ అవుతున్నాం. సో నేను అతని గురించి చెప్పడం అంటే సో సార్ థ్యాంక్ యూ సార్, ఎందుకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సార్. సారు పొద్దుగర కంటే వాడు నాకు ఫ్రెండ్, అంటే ఒక బుక్ లాంటాడు. సో మన లైఫ్ లో ఎదగాలి అనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మనకు కావాలి. సో అందులో నాకు 2-3 ఉన్నారు, అందులో సార్ ఒకరు. సో చైతన్య వర్మని నా ఫ్రెండ్. సో చాలా అంటే నేను టెక్నికల్ గా ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే ఆయన కారణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా గురువు గారు దానం గారికి, మంగు రమణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. Thank you for your support. And next, చిరంజీవి గారు. అసలు ఇంకా మనకు ఉన్నాయి, ఇంకా చాలా సక్సెస్ మీట్లు ఉన్నాయి. ఈ రోజు మన ఆనందంలో పెట్టిన ఏమంటారు, బెక్కం సారు, సురేష్ బాబు సారు ఒక చిన్న సినిమా తీసుకున్నారు. వాళ్ళ ఆనందంలో వచ్చిన సక్సెస్ మీట్ ఇది, మా సక్సెస్ మీట్ ఇది. నెక్స్ట్ సక్సెస్ మీట్లు ఉన్నాయి, మీకు కొంచెం లైట్ అయితే మాట్లాడండి వాళ్ళ భావన కదా. థ్యాంక్ యూ. ఇది చిన్న సినిమా అని ఇంకా అనకండి, ఆల్రెడీ పెద్ద సినిమా అయిపోయింది ఇది. నెక్స్ట్ ఎస్ఎస్ చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. హుషారు పిట్టల్ గోడ మీద కెక్కన్, హుషారు పిట్టల్ హిట్ కొట్టల్. యా, కంటెంట్ కింద అయితే హిట్ అనే గిఫ్ట్ ఆడియన్స్ ఇస్తారని మరోసారి నిరూపించిన ఆడియన్స్ అందరికీ పేరు పేరున శిరస్సు నుంచి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. నేను రాసిన సినిమాలో ఫస్ట్ ప్రీమియర్ పడింది హుషారు పిట్టల్, ఫస్ట్ సక్సెస్ మీట్ కూడా హుషారు పిట్టలే. దీనంతటి కారణమైన మా వెంకటేష్ గారికి, భిక్షు గురువుకి, చరణ్ అర్జున్కి చాలా చాలా థ్యాంక్స్. ఎక్కువ మాట్లాడలేను. దాంట్లో ఫస్ట్ టైం అంటే చాలా గ్యాప్ తర్వాత సాహిత్యం గురించి రివ్యూలలో రాస్తుంటే చాలా సంతోషం వచ్చింది. సంగీతం సాహిత్యం బాగుందని కాకుండా నేను రాసిన లైన్స్ కూడా మెన్షన్ చేసి చాలా మంది రివ్యూ రాశారు. అట్ ద సేమ్ టైం సపరేట్ వీడియోలు పెడుతున్నారు సాహిత్యం గురించి. అంటే ఏ రైటర్ కానీ ఇంతకంటే ఇంకా ఆనందం ఏమిటో చెప్పండి. హిట్ పక్కన పెడితే, ఒక సాహిత్యానికి గుర్తింపు పక్కన పెడితే, ఇంతమందికి ఒక ప్లేస్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ఇవన్నీ మా అందరికి ఎంత సంతోషంగా ఉందో అంటే మాటలు కూడా చెప్పలేము. ఇది ఇంకా పోను ఇంకా చాలా చాలా సక్సెస్ మీట్లు జరుగుతాయి. నేను లాస్ట్ మీట్ లో కూడా చెప్పాను, రిలీజ్ ఈవెంట్కి వచ్చి నేను సక్సెస్ మీట్కి వచ్చానని చెప్పాను. నేను ఇలాంటివి ఇంకా వస్తాయి. చాలా చాలా థ్యాంక్స్. నేను ఎక్కువ మాట్లాడలేను, టైం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. నెక్స్ట్ కైఎస్ వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లెట్స్ క్విక్లీ. ఓకే, నెక్స్ట్ రమేష్ గారు, యాక్టర్ రమేష్ గారు. ఓకే, గోవర్ధన్ గారు లాస్ట్. ఇంకా వన్స్ ఇఫ్ ఇట్ ఇస్ గాన్ ఇట్స్ గాన్ అంతే. ఓకే, గోవర్ధన్ గారు, యాక్టర్ గోవర్ధన్ గారు, తండ్రి పాత్ర పోషించిన గోవర్ధన్ గారు. ఎస్, ముందుగా ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. కంటెంట్ కి
కథ బాగుంటే, కోట్లు పెట్టి సినిమా తీస్తే కాదండి, హార్ట్ పెట్టి సినిమా తీస్తే సక్సెస్ అవుతుందని చెప్పేసి హుషారు పెట్టి నిరూపించింది. దానికి ఆడియన్స్ మీరే దానికి సాక్ష్యం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, అదేవిధంగా సినిమాకు ప్రాణం చేసిన చరణ్ గారు, సినిమాను చాలా అందంగా చూపించిన నా డిఓపి సాయి గారు, అద్భుతమైన పాటలు మించిన వాళ్ళు చిరంజీవి గారు, హీరో హీరోయిన్. నా చిటికల గురించి ఎంత చెప్పినా తక్కువే. నా బిడ్డ గురించి చెప్పింది, మీ గురించి చెప్తాను. ఎందుకంటే తను చేసినప్పటి నుంచి తన పెయిన్ నేను చూశాను. ఆ తర్వాత తన యొక్క కష్టాలు, బాధలు, ఎన్ని అవమానాలు అన్నిటిని భరించింది. ఫస్ట్ డే ఒక టీజర్ రిలీజ్ అయింది. టీజర్ రిలీజ్ లాగానే డైరెక్టర్ గారు ఏం చేశారు, అన్నిటిని పెట్టండి అన్నారు. ఎందుకంటే నాకున్న గ్రూప్ పెట్టేశా. అదే నిజంగా ఇంటర్ సినిమా పెట్టామని చెప్పేసి అందరూ ఫోన్ చేసి ఇదే డిలీట్ చేశాను నేను. అంటే నా మీద నా ప్రొఫెషనల్ గా ఒక గౌరవం ఉన్నది. ఇదే డిలీట్ చేశారు. అలా డిలీట్ చేసిన తర్వాత నిన్న సినిమా చూసి అన్న ఏం సినిమా అన్నది, నిజంగా ఆ రోజు చాలా తప్పుగా అనుకున్నాను. అలా అనుకుంటే ఎందుకంటే నాకు తెలిసే సినిమా గురించి, కానీ చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అరే నువ్వేంటి, నీకున్న క్రెడిబిలిటీ ఏంటి, నీ ఇలాంటి అంటే చాలా బాధపడి ఇల్లు డిలీట్ చేశా. నేను వచ్చినటువంటి స్పందన చూస్తే ఇది చాలా జీవితానికి అనిపించింది. రివ్యూస్ చూస్తున్నారు, ఆ రివ్యూ ప్రతి రివ్యూలో కూడా చాలా గోవర్ధన్ ఆర్టిస్ట్ చాలా భావోద్వేగంగా చేశారు అని చెప్పేసి అనుకుంటే, నా 25 సంవత్సరాల మొదటి జీవితం కొన్ని వేరే ప్రదర్శనలు నేను థియేటర్లో వచ్చాను. ఎన్నో ఏమైనా క్యారెక్టర్ ఫిక్స్ అవుతుంది. థియేటర్ షూటింగ్ అయినప్పుడు సారీ అది ప్యాడింగ్ ఆర్టిస్ట్ అనుకున్నాను. చాలా మంది చేస్తారు మీరు, కానీ సారీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ అనుకుంటారు. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాం. ఆడిషన్స్ ఇచ్చినప్పుడల్లా అద్భుతంగా ఉంది, చాలా బాగా చేస్తారు, ఎన్ని వేరియేషన్ చేస్తున్నారు, మీరు ఎన్ని వేరియేషన్స్ చేస్తున్నారు, కానీ సినిమా రాదు. లాస్ట్ మార్చిలో ఒక 4 సినిమాలు చేసి 4 మీరు సెలెక్ట్ అయ్యారండి, మీరు డేట్స్ ఇస్తా ఉన్నారు, సినిమాలు అయిపోయినాయి, క్యారెక్టర్స్ రావు. ఏంటిది ఇంత ఎక్కడ పోయినా రెస్పాన్స్ బాగుంటుంది, బాగా స్పందిస్తున్నారు, చాలా బాగా చేస్తూ ఉంటున్నారు, కానీ అవకాశం రావట్లేదు. నిజంగా నన్ను నమ్మి నా దర్శకుడు నిర్మాత నాకు ఈ అవకాశం ఇచ్చాడు. జస్ట్ ఒక 2 days బిఫోర్ ఈ సినిమా కూడా ప్యాడింగ్ ఆర్టిస్ట్ అనుకున్నారు. నా అదృష్టం ఏంటంటే వాళ్ళకి బడ్జెట్ సపోర్ట్ చేసి నేను తీసుకున్నారు. లేకపోతే వేరే ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు. డైరెక్టర్ గారు అంతేనా అనుకున్నారు. అంటే ఇండస్ట్రీలో అసలు ఆ ఆలోచన నాకు అస్సలు లేదండి. సినిమాకి ఏదైతే మనకు కావాలో, ఈ సినిమాకి ఏదైతే ఫస్ట్ లో మీకు నా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నేను మీకు ఒక మాట ఏమంటారు, ఈ మాట టెక్నికల్ చూడండి, క్లారిటీ ఇస్తున్నా. కథను నమ్మాను, మా డైరెక్టర్ ప్యాడింగ్ అనుకున్నా కూడా మేము మాకు తర్వాత మాకు ఎదుర్కొన్నాం కదా, ఇన్ని రోజులు ఎన్ని ఎదుర్కొని ఉంటాం కదా. కానీ దీంట్లో సబ్జెక్ట్కి ఏదైతే అవసరం, కథకి ఏదైతే అవసరమో వాళ్ళని మాత్రమే తీసుకున్నాము. థ్యాంక్ యూ. అంటే కాంట్రవర్షన్ కోసం చెప్పట్లేదు. జనరల్ గా ఒక డైరెక్టర్ గారి ప్రొడ్యూసర్ ఆలోచించేది ఏంటంటే బడ్జెట్. మా డైరెక్టర్ సార్కి విషయాలు వచ్చింది. ఎందుకంటే వస్తాయి. అయితే యాక్చువల్ అంటే అనుకున్న వాళ్ళు ప్యాడింగ్, కాకపోతే ఎక్కడో నాకు అంటే ఊర్లో ఒక మనం ఎవరైనా అనుకుంటాం. కానీ లాస్ట్ పిక్స్ ఏంటంటే మన క్యారెక్టర్ గోవర్ధన్ అంటే గౌడ్ సాబ్ క్యారెక్టర్ ప్యాడింగ్ పెడితే ఎట్లా సెట్ అయ్యేట్టుగా వాళ్ళు కనబడతారు. అట్లా వద్దు, మనం నిజంగా గౌడ్ సాబ్ ఆ సినిమాలో ఆ చిటితల్లి ఫాదర్ క్యారెక్టర్ కావాలంటే ఒక కొత్త ఆర్టిస్ట్ కావాలి, బాగా యాక్టింగ్ కావాలి, కొత్త ఉండాలి. అట్లా సెలెక్ట్ చేసింది. కానీ ప్యాడింగ్ పైసలు లేకుండా గిజీలు కదండి, అట్లా అంటే దాన్ని బట్టి ఇంకోటి ఒక 10 లక్షలు 10 లక్షలు ఎక్కువ ఇవ్వచ్చు. కాబట్టి నాకు కావాలి కొత్త ఆర్టిస్టులు ఇవ్వడం లేదు మన దాంట్లో. అందరూ కొత్త చేసినాం. ఫస్ట్ ఏంటంటే నెంబర్ 1 నేను ఎంతసేపు ఫ్రెష్ ఒకటైతే మనం ఏం చెప్పి చేయాలి, ఇది చెప్తాం ఏం చెప్తాం పెద్దలు. అరే సార్ ఇంకేం తీస్తాం, ఒక షాట్ చేయాలని ఇంకో షాట్ చేయగలం.
గోవర్ధన్ గారు కానీ ఎవరు కానీ కొత్తగా ఎవరు కనిపిస్తుంది ఓకే సార్ అన్ని చేస్తూ ఉంటారు. దానికి నా కంఫర్ట్ కోసమే నెంబర్ నేను పెట్టుకుని అందరూ కొత్తగా పెట్టుకుని నా కంఫర్ట్ కోసం నా ఇష్టమే ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో ఈ రోజు మంచి సినిమా అవుతుంది వచ్చినట్టు కొత్త ల్యాండింగ్ వల్ల నా అనుకున్న ఎప్పుడు అనుకుంటున్నా అది సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లలందరూ సినిమా కొత్తలు కావచ్చండి. గత 15 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు సినిమా కోసం. ఎన్ని కష్టపడ్డా మీరు ఆన్లైన్ క్లాస్ నుంచి ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ రెడ్డి గారు కానీ ఈ కిడ్నీ కానీ అన్న నేను చూసి ఆ సినిమా క్లాస్ చూసినాం ఇది ఆడియన్ అంటే నేను ఆన్లైన్ క్లాస్ నుంచే గుర్తుపడుతుంది. పోతే నాన్న అంకుల్ అంటున్నాడు కలిసి కదా అంకుల్ థియేటర్ చూసిన వాళ్ళు అంకుల్ ఫ్యాన్స్ అది పూర్తి కారణం ఏంటంటే ఆన్లైన్ క్లాస్ ఉన్నా అంతే. అంటే ఎన్నో చేయొచ్చు అనుకుంటుంది కానీ ఆడియన్స్ ఇప్పుడు ఇది నేను పరిచయం మా సినిమా నడిచిన ఆర్టిస్టులు అందరూ కూడా అంబేద్కర్ గారు తప్పనుకుంటా ఆయన అనుకుంటా నన్ను ఇండియాలో కూర్చోకుండా అన్న నువ్వు అన్న కామాన్ని కంట్లో ఉన్నప్పుడు చిన్న పిల్లలు చెప్పి ఆయన అనుకుంటా అట్లా. ఓకే నా జనం కూడా ఇంకోటి అసలు నాకు లాక్డౌన్ టైంలో చదువులో చేసిన నేను రావు శిల్పి ఆ సాంగ్ ఒక 100 సార్లు ఉంటా ఒక్కసారి కలవాలి అని చెప్పేసి నాకు ఇప్పుడు పోస్టర్ పెద్దలో అరే చివరి బాయ్ అని చెప్పేసి నేను విన్నాను అనుకున్నా. అమ్మా అన్నాడు అనగానే ఎవరు అంటున్నాను అతి చూసాను నేను నిన్న అన్నాడు నా ఇన్నం దేశానికి అని చెప్పేసి నేను పోగానే అన్నా పెద్ద సార్ అయిపోయానంటే నేను నమ్మలేకపోయా. ఎందుకంటే చరణ్ బాబుని కలవడమే నాకు నేను అదృష్టం భావించి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పెద్ద హీరో తోటి చేశాను కానీ నాకు అంత ఫీలింగ్ కలగలేదు. కానీ ఆ హార్ట్ టచింగ్ అసలు ఆ పాటలు అవన్నీ చాలా ఫీల్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు మనకు అదే సపోర్ట్ నాకు ఎప్పుడు కలిసినా కూడా భయ్యా మీరు పెద్ద ఆర్టిస్ట్ అయిపోతారు అంటే నాకంటే ఎక్కువ నమ్మకం ఆయనకు థ్యాంక్స్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా క్రూ అందరూ కూడా మేము ఒక ఫ్యామిలీ లాగా సినిమా చేసేటప్పుడు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే చేసాం. అదే సక్సెస్. ఎందుకంటే ఇంతమంది చెప్పా ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు ఇది మా సినిమా అని చేశాము. ఎన్నో పెయిన్స్ ఎన్నో బాధలు భరించాము. చిట్టుతలు మీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే మీ అందరూ చూసుంటారు సినిమా చూసిన తర్వాత చెప్పాను నిన్న కూడా ఇంట్లో సినిమా చూసిన తర్వాత అమ్మ మీకు ఎంతకంత గౌరవం పెరుగుతుంది కదా. ఇవాళ థియేటర్లో చూస్తుంటే ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఇప్పుడు కడుపు నిండిపోయింది. జీవితంలో చాలా అనిపించింది. మన కళాకారులకి నాకు అవకాశం ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలకి మనం ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సారీ గారు మర్చిపోతే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న లెవెల్ డిబేట్ జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఓకే వెళ్ళాలి. నెక్స్ట్ శ్రీరామ్ గారిని మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. సో వీరిద్దరి క్యారెక్టర్స్ గురించి థియేటర్స్ లో చూస్తేనే బాగుంటుంది. మేబీ ఇప్పుడు చెప్పలేము. ఓకే పెద్ద చిట్టి పెద్ద ఇద్దరు కలిసి మాట్లాడండి. అందరికి నమస్కారం. సో ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ బెకం వేణుగోపాల్ సార్ అండ్ సురేష్ బాబు గారికి. ఎందుకంటే మేము ఎంత కష్టపడి సినిమా వేసినా అది మీ ముందుకు రావాలంటే ఒక బ్యాక్ సపోర్ట్ ఉండి దే హ్యావ్ టు ప్రజెంట్ ద ఫిలిం. సో మీరు అర్థం చేసుకొని మా కష్టాన్ని అందరిని అర్థం చేసుకొని సపోర్ట్ లో ఉండి మీ దాకా తీసుకొచ్చినందుకు బెకం వేణుగోపాల్ సార్ కి అండ్ సురేష్ బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సక్సెస్ అందుకే ఇంత నుంచి ఒక మూవీ పుట్టింది. సో అందరికీ ఆపర్చునిటీ ఇచ్చిన భిక్ష గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో భిక్ష గారు నాకు 2 years బ్యాక్ ఒక స్టోరీ చెప్పారు. అండ్ ఇప్పుడు డీజే ₹1 లక్ష అదేం ఇచ్చారు హీరోగా. అండ్ అది కొన్ని కారణాల వల్ల మూవీ అది వెళ్ళలేదు షూట్ కి. దాని తర్వాత ఒక 1 year బ్యాక్ మళ్ళీ కాల్ చేశారు 2-3 times. సో ఒక డబ్బులు వాపస్ అవుతారేమో అని చెప్పి ఫోన్ చేస్తున్నాం అనుకున్నా. కానీ లేదు ఒక చిన్న రోల్ ఉంది, ఒక చిన్న మూవీ తీసుకున్నాము. సో అది ఒక చిన్న రోల్లో ఒక మంచి ఇంపాక్ట్ ఉంటాయంటే ఓకే అని చెప్పి వెళ్ళిపోయా. ఇలా స్టైల్లో డబ్బులు వేసుకొని వెళ్ళిన తర్వాత ఒక ముందు ఇచ్చి దాన్ని ఇచ్చి గొర్రెగా అయిపోయాను. ఓకే ఫైన్ ఒప్పుకున్న పెళ్లికి ఆన్సర్ కప్పుకో అన్నట్టు వెళ్ళి గొర్రెలు రాసాము. సో గొర్రెలు రాస్తే దాని ఇంపాక్ట్ ఈ రేంజ్ లో ఉంది. సో
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వచ్చారు. ఆ 1,00,000 రూపాయలు ఇవ్వాలి, ఇంకా నా సినిమా ఇవ్వాలి. అండ్ ఆయన చెప్పినట్టు స్టోరీ ఎవరు చెప్పలేదు, ఎందుకంటే కొన్ని కథ వచ్చి తను ఆయన చెప్పే ఆయన లిరిక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఆయన చెప్తూ సినిమాలో చెప్తూ మీకు ఫీల్ ఇస్తారు. సో ఇలాగైనా తీసుకుంటూ వెళ్తే దీక్షపతి అన్న పేరు అండ్ స్క్రీన్ ఇస్ దీక్ష వన్ ఆఫ్ ది గ్యారంటీ నేమ్ అవుతుంది టీఎఫ్ఐలో. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఇంత సక్సెస్ ఇచ్చే గుర్తించినందుకు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరమ్మ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి సక్సెస్ అంటే ఆ వాయిస్ లో తెలవాలి కదా. ఫస్ట్ టైం మైక్ పట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది. సో అందుకే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మీడియా అండ్ సపోర్ట్ వల్ల మేము కొంచెం ముందుకు వచ్చాం. అండ్ అందరికీ మీ ద్వారా మా సినిమా కొంచెం బయటకు వచ్చింది. అండ్ థ్యాంక్స్, అండ్ చాలా పెద్ద థ్యాంక్స్ సార్కి. ఎందుకంటే సార్ మా సినిమా తీసుకోకపోతే మేమందరం ఇక్కడ ఉండకపోయే వాళ్ళం బేసిక్గా. సినిమా చిన్నదా పెద్దగా చూడలేదు, సినిమా బాగుందా లేదా అనేది చూసేసారు. అండ్ ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే అండ్ సురేష్ బాబు గారు బెక్కర్ మ్యూజిక్ వల్ల ఇంత సక్సెస్ అయింది. అండ్ దీక్ష గారు మా గురించి చెప్పలేదు, అదొక చిట్టి తల్లి. నేను పెద్ద చిట్టిది. అండ్ చూడని వాళ్ళు కూడా తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. తల్లి చెట్టు తల్లి అన్నం తల్లి. నేను చిన్న మాసిన పొందినవి, పెద్ద మాసిన పొందినవి. చిన్నప్పుడు బిడ్డ వేస్తే పెద్ద గొర్రెలు వేసుకోవాల్సి వస్తుంది. సో జాగ్రత్త అంటే నాచా కాఫీ కూల్గా ఉండేది. సో పెద్ద రియాలిటీస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగా వినిపిస్తుందా? చిన్న క్యారెక్టర్ అయినా ఎంత బాగా ఈజీగా వేస్తున్నారు, ఎంత బాగా అలా చేస్తున్నారు. అసలు చూస్తుంటే ముందు నుంచి ఇన్స్టాగ్రామ్ లో అసలు ఎంత బాగుంది, ఎంత క్యూట్ అనిపించింది అంటే అంత బాగా క్యూట్ అనిపించింది. బట్ చిన్నదైనా నాకు బాగా ఎందుకంటే అందరికి అంత బాగా నచ్చింది. సినిమా ఉన్నా కూడా ఇది అంత బాగా ఇష్టపడతారో లేదో నాకు తెలియదు, కానీ చిన్న ఉన్నదా చాలా బాగా ఇష్టపడ్డారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా అందరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళండి. తప్పకుండా మాట్లాడితే క్షమించండి. అండ్ ఫస్ట్ టైం కదా సో ఏం మాట్లాడాలో తెలియదు, బట్ మీకు మరి నెక్స్ట్ టైం మంచిగా మాట్లాడతాను తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా అండ్ సురేష్ బాబు గారు, బెక్కం సార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Rami and Ajay. And